చేసుకుని ఇవన్నీ చేశాను. కాబట్టి ఇది నా మెయిన్ వృత్తి. ప్రవృత్తి ఏమన్నా మిగతా ప్రకృతి కోసం సినిమాలు, కాంట్రాక్టులు అన్నీ చేశాను. ఎందుకంటే ఒక 60 సంవత్సరాల హరిత విప్లవంలో అట్లా పెట్టి వీడియో మనం తినే ఆహారం మొత్తం 150 కోట్ల మంది ప్రజలు మనం ఉంటే 30 కోట్ల టన్నుల ఆహార ధాన్యాలు పండించుకుంటున్నాం. ఆ 30 కోట్ల ఆహార ధాన్యాలు పండించడానికి 3 కోట్ల టన్నులు ఎరువులు వాడుతున్నామమ్మా. మీరు వినాలా? రేపు మీదే భవిష్యత్తు భారతం అంతా మీదే. మీరే ఈ సమాజాన్ని లీడ్ చేయాల్సిన వాళ్ళు. 3 కోట్ల టన్నులు ఎరువులేసి 30 కోట్ల టన్నులు ఆహార ధాన్యాలు పండించి తింటున్నామమ్మా. 2, వీటి కోసం పురుగుల మందులకి 80,000 నుంచి 90,000 టన్నులు పెస్టిసైడ్స్, నోక్రాన్లు, డెమక్రాన్లు, మోనోక్రోటోఫాస్లు, క్లోరిఫైరిఫాస్లు, ఇంకా చాలా ఉంటాయి. అవన్నీ జరుగుతున్నాం పురుగు నివారణకి, పెస్ట్ నివారణకి. అది ఒకటి. కలుపు నివారణకి గ్లైఫోసిట్ లాంటి మందులేసి వీటన్నిటితో పండిన ఆహారం 30 కోట్ల టన్నులు పండించుకుని మనం తింటున్నామమ్మా. మనం తినేది ఆహారం కాదు, విషం. రసాయనాల్లో పండిన పంట విషాన్నే చిమ్మిద్ది. మీకు అర్థమైందా? మనం ఈ అంతా చెట్లు కానీ పంటలు కానీ మన రసాయనాలు విరివిగేస్తే ఏమవుతుందంటే అవన్నీ కలిపి ఆ రసాయనాల పెస్టిసైడ్ అని కలిపి మన తినే ఆహారంలోకి వచ్చేస్తాయి. 60 ఏళ్ల క్రితం లేదు. మన తాతలు, ముత్తాతల తాతలు వేదకాలం నుంచి, పురాణ కాలం నుంచి మొత్తం ప్రకృతి వ్యవసాయం చేసేవాళ్ళు. ఈ 60 ఏళ్ల నుంచే మనం నేర్చుకున్నాం. తెలివి ఎక్కువైన కొద్దీ పాడైపోయాం. ఈ ప్రకృతి వ్యవసాయం వదిలేసుకుని రసాయన వ్యవసాయంలోకి వచ్చి పిచ్చాహారం పండించి పిచ్చాహారం తింటూ ఈ అనారోగ్యాలు పాలైపోతున్నారు. 60 ఏళ్ల క్రితం ఇన్ని హాస్పిటల్ ఉండేవి కాదు. నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో 80 బిగినింగ్లో 10 హాస్పిటల్లో 9 ఉండేవి. ఇవాళ 1000 హాస్పిటల్ ఉన్నాయి. ఎందుకు? మనం తినే ఈ విషాహారం వలన 70% మంది ప్రజలు ప్రతి మనిషి జబ్బేసి తిరుగుతున్నాడు. చిన్నవాళ్ళు లేదు, పెద్దవాళ్ళు లేదు. 70% మంది ప్రజల్లో జబ్బులు ఉన్నాయి. ఏదో జబ్బు. మా 42 మంది 5వ తరగతి 10వ తరగతి నుంచి డిగ్రీ దాకా మా క్లాస్మేట్స్లో ఒక్కళ్ళ కళతోడు ఉండేది కాదు. 1, 2, 3, 4. నేను మిమ్మల్ని తప్పడతలేదు తల్లి, అమ్మ, నేను మిమ్మల్ని తప్పడతలేదు. ఎందుకు అన్నారు కళతోళ్ళు? ఫుడ్ విటమిన్లు తక్కువేనమ్మా. నిజం తల్లి, వాస్తవాలు ఇవన్నీ. ఈ మనం తినే ఆహారం విషపూరితమైన ఆహారంతో ఎన్ని జరుగుతున్నాయి పరిణామాలన్నీ. ఒక్కడికి కళతోడు ఉండేది కాదు. మా డిగ్రీ దాకా 10th దగ్గర నుంచి ఇంటర్ దగ్గర నుంచి డిగ్రీ దాకా ఒక్కళ్ళు కలగలేదు. 40-42 మంది ఉండేవాళ్ళం. ఎందుకంటే ఇదంతా విషపూరితమైన ఆహారంతో, డెఫిషియన్సీతో, విటమిన్ డెఫిషియన్సీతో. అప్పటి రోజుల్లో అయితే నేను ఆడపిల్లలు, మీరు ఓపెన్గా చెప్తా, 11-12 సంవత్సరాలు అయితే మెచ్యూర్ అయ్యేవాళ్ళు వయసు. ఇప్పుడు నేను చెప్పను, మీకే తెలియదు. ఇదంతా కెమికల్సే. కాబట్టి వీటి జోలికి వెళ్ళొద్దనే మీకు నేను 1కి 2 సార్లు 3 సార్లు 10 సార్లు చెప్తాను. ఇది ఎంత లేకుండా చేయాలి అంటే ప్రకృతి వ్యవసాయంలోకి వెళ్ళిపోవాలి. ప్రకృతి వ్యవసాయం అంటే ఏదో కాదు, మన తాతలు ముత్తాతలు చేసినే ప్రకృతి వ్యవసాయం. వాళ్ళందరి దొడ్లలో పశువులు ఉండేవి, కోళ్ళు ఉండేవి, గొర్రెలు ఉండేవి, బాతులు ఉండేవి, చేపలు ఉండేవి. వాటి వేస్టేజెస్తోనే వ్యవసాయం చేసేవాళ్ళు. చెప్పాక మనకు చదువులు వచ్చినాయి, యూనివర్సిటీలు వచ్చినాయి, డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. ఇవన్నీ వచ్చిన తర్వాత అధికారులు అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ వచ్చినాక తెలివిపోయిపోయి వ్యవసాయాన్ని పాడు చేసుకుని కెమికల్స్ ఎక్కువ వాడుతూ నేలని నాశనం చేసాం, మన ఆహారాన్ని నాశనం చేసుకుంటా అదే పలహారంగా తినేసి రోగాలు తెచ్చుకుంటున్నాం. అదే న్యాచురల్ ఫార్మింగ్లోకి వెళ్తే, న్యాచురల్ ఫార్మింగ్లో పండిన ఆహారం తింటే ఎలాంటి జబ్బులు రావు. అవి పొల్యూట్ కాదు, మంచి విలువ గల పదార్థాలు. న్యాచురల్ ఫార్మింగ్ అంటే ఏం కాదమ్మా, చెప్పాను కదా. ఆవులు, కోళ్ళు, గొర్రెలు, బాతులు వీటి పెంచుకోవాలా. అవి మన రైతులు పొలాల్లో తిరుగుతుంటే అద్భుతమైన వాతావరణం క్రియేట్ అవుతుంది. అద్భుతమైన వాతావరణం. మీరు బయట ప్రపంచంలో ఎక్కడో తిరుగుంటారు, ఒక 5 నిమిషాల నుంచి మన తోటలోకి వచ్చారు. తోటలోకి రాగానే మీకు ఎలా ఉంది? ప్యూర్ ఆక్సిజన్, 100% ప్యూర్ ఆక్సిజనే ఉంటుంది ఇక్కడ. ఏది పొల్యూట్ ఏముండదు. ఒక చుక్క ఎరువు ఉండదు, ఒక చుక్క ఒక పొలుకు యూరియా అయ్యాం. న్యాచురల్గా బతుకుతాయి, ఏమి లేకుండా కూడా బతుకుతాయి ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే.
ఈ హరిత విప్లవం అవన్నీ వేస్తేనే క్రాప్ వచ్చిందని చేసి అవన్నీ వేసి ఈ విషాలన్నీ వేస్తే ఏమవుద్దంటే ఈ నేలలో ఉన్న మైక్రోఆర్గానిమ్స్ ఎర్త్వాము పొంగై బ్యాక్టీరియా ఇవన్నీ చచ్చిపోతాయి. ఇంకా మీరు డిగ్రీలు చదువుతున్నారు, పీజీలు చేస్తున్నారు, మైక్రో సైన్స్ చదువుతున్నారు కాబట్టి మీకు ఎక్కువ తెలుసు నాకన్నా. అవన్నీ ఎట్లా ఉంటాయండి? నేలలో రసాయనాలు వాడుతుంటే, కెమికల్స్ వాడుతుంటే, పెస్టిసైడ్లు వాడుతుంటే ఎలా బతుకుతాయి? ఉండవు. వ్యవసాయం చేసేది అయ్యే మైక్రోఆర్గానిమ్స్ ఎర్త్వామ్ పొంగై బ్యాక్టీరియా వ్యవసాయం చేస్తాయి. అవన్నీ చంపేసుకుని వ్యవసాయం చేయమంటే ఎట్లా చేస్తారు? చెయ్యవు, జరగదు. ఏం జరుగుతుందంటే ఎరువులు వేసి పంటలు పండిస్తున్నారు, ఆ ఎరువులతో పంటలు పండుతున్నాయి, వాటితో రోగాలు వస్తున్నాయి. అట్లా కాకుండా సహజ సిద్ధంగా ఇట్లా వదిలేసి కౌ డంగ్, కౌ యూరిన్ ఈ వేస్టేజెస్తో వ్యవసాయం చేస్తుంటే నేల ఫర్టిలిటీ పెరిగింది, మైక్రోబ్స్ పెరుగుతాయి, మైక్రోఆర్గానిజం పెరుగుతాయి, ఎర్త్వామ్ పెరిగింది, పొంగై పెరిగింది. నేను 10 ఏళ్ళ నుంచి ప్రకృతి వ్యవసాయం చేస్తుంటే మన సాయిల్ ఫర్టిలిటీ ఎంత ఉందంటే మీకు తెలుసో లేదు, ఆర్గానిక్ కార్బన్ అంటారు తెలుసా? సేంద్రీయ కార్బన్. మన పక్క పొలం కెమికల్ వ్యవసాయం, మన దాని ప్రకృతి వ్యవసాయం. మన పొలంలో 2.8 నుంచి 3% సాయిల్ కార్బన్ ఉంటుంది. పక్క పొలంలో కెమికల్ చేసే పొలంలో 0.03 to 0.04 ఉంటుంది. 0.03 అంటే 4. మన దగ్గర 3 రూపాయల మందం ఉంటుంది సాయిల్ కార్బన్. 3% సేంద్రీయ కార్బన్ ఎక్కడ ఉండదు. ప్యూర్ ప్రకృతి వ్యవసాయం చేయక్కర్లా, నాశనం చేయక్కర్లా, కెమికల్స్ పెస్టిసైడ్స్ వేసి నాశనం చేయక్కర్లా. చేయకుండా న్యాచురల్గా ఈ ఆవులు ఏది చేస్తే అద్భుతమైన ఫర్టిలిటీ పెరిగింది. ఈ ఫర్టిలిటీ అయిన నేలలో పెరిగిన చెట్లు అద్భుతమైన ఆరోగ్యకరంగా పెరుగుతాయి. మీరేమి చేయక్కర్లా, తెగులు రావు. ఎప్పుడైతే మీరు రసాయనిక ఎరువు వేశారో, పెస్టిసైడ్ కొడుతున్నారో అప్పుడే మీ పొలానికి కానీ, మీ చెట్లకు కానీ, మీ పంటకు కానీ విపరీతమైన డబ్బులు వచ్చేస్తాయి. మందులు కావాలి. మీరు న్యాచురల్ చేసుకెళ్తే మీ తోటకి ఎలాంటిది రాదు. నంబర్ 2, ఇక్కడ అద్భుతమైన బయోడైవర్సిటీ క్రియేట్ అవుతుంది. తేనెటీగలు, తూనీగలు, సీతాకోక చిలుకలు, కందిరీగలు, పిట్టలు, పెద్ద పెద్ద పిట్టలు, రకరకాల ముంగీసలు. మీరు నేను వచ్చేసరికైతే మా రాజు చూశారు 40-50 నెమళ్ళు ఉంటాయి. 40-50 నెమళ్ళు ఉంటాయి. మన మాట వినపడంగా చెప్పాడని చెప్పి ఎక్కడికి బాగు కింద పోయి గడ్డిలో నేను చూపిస్తాను, మెల్లగా తీసుకొని చూపిస్తాను. ఇవన్నీ నుంచి మేము వచ్చేసరికి 8 గంటలకు వచ్చాను. ఇవన్నీ నెమళ్ళు తిరుగుతున్నాయి. మనిషి వచ్చేసరికి పారిపోతుంది. అట్లా అన్నీ కిందకి వెళ్ళిపోయి అక్కడ గడ్డిలో ఉంటాయి. ఇంటి ఇప్పటికి ఆడికి పోవు చూద్దరు. అయితే ఈ బయోడైవర్సిటీ దెబ్బతిన్నాక ప్రకృతి వ్యవసాయం నడవదమ్మా. బయోడైవర్సిటీ ఉంటేనే ప్రకృతి వ్యవసాయం. బయోడైవర్సిటీ ఉండాలి అంటే 0 పెస్టిసైడ్స్, 0 ఫర్టిలైజర్, 0 వీడ్ రిమూవ్స్, ఏం వాడకుండా ఉంటే ఇది డెవలప్ అయింది. అది ఎప్పుడైతే మీరు రసాయనాలు కొట్టారో తేనెటీగ పారిపోతాయి. ఇవన్నీ పారిపోతాయి మొత్తం. అదే కాదు, తూనీగ, తేనెటీగ, సీతాకోక అన్నీ పారిపోతాయి. ఏముండవు, చచ్చిపోతాయి. మన దగ్గర అన్నీ ఉంటాయి, రకరకాల పెట్టెలు. ఇప్పుడు మీరు వచ్చిందాక తెగాడిని ఇప్పటికే మీరు దొరుకుతాయి. మీరు కాసేపు ఆగితే అన్నీ మెల్లమెల్లగా చేస్తాయి. అట్లా 8 గంటల కల్లా వస్తే ఏంటంటే అన్నీ ఆడుకుంటా ఇక్కడే పెట్టలు అంతా రకరకాల ఏడే ఉంటాయి. ఆహారానికి వెళ్ళిపోతాయి. ఇప్పుడు అద్భుతమైన బయోడైవర్సిటీ క్రియేట్ అయితే అద్భుతమైన ఫర్టిలిటీ పెరిగిద్ది, సాయిల్ ఫర్టిలిటీ పెరిగిద్ది. సాయిల్ ఫర్టిలిటీ పెరిగిన తర్వాత అద్భుతమైన చెట్లు బాగుంటాయి. ఈ చెట్లు అద్భుతంగా పెరిగితే పడింది, అద్భుతంగా పెరిగితే అద్భుతమైన పంట ఇస్తుందండి. అద్భుతమైన పంట తింటే ఆ మనిషి ఆరోగ్యకరంగా హెల్తీగా తయారవుతాడు. అట్లా కాకుండా రసాయనాల్లో పండిన పంట తింటే మీరు అంతే జబ్బులే. అందుకని మీరు ప్రకృతి వ్యవసాయంలో వచ్చిన ఆర్గానిక్ కూడా అనొద్దు. ఆర్గానిక్ అన్నా తప్పే. ఆర్గానిక్ వల్ల కూడా కొంత కొనుక్కొచ్చి వ్యవసాయం చేయాలి. ఇక్కడ కొనుక్కొచ్చేది మా దగ్గర ఇక్కడ ఏం కొనడానికి వీల్లేదు. ఇక్కడ మన దగ్గర 2-3 పని వాళ్ళు ఉంటారు, వాళ్ళు పని చేసుకుంటూ ఉంటారు. మొత్తం సెల్ఫ్ సఫిషియెంట్ అగ్రికల్చర్ ఇది. మన ఆవులు, మన కోళ్ళు, మన గొర్రెలు, మన ఆకులు వీటికి వచ్చిన వ్యర్థాలతో చేసుకుంటాం. ద్రవజీవామృతాలు తయారు చేసుకుంటాం, ఘనజీవామృతాలు తయారు చేసుకుంటాం, అమృత్ మిట్టి, అమృత్ జల్ అంటారు. వాటితోనే మనం వ్యవసాయం కంటిన్యూ చేస్తూ ఉంటాం. మనం ఏమి తేవక్కర్లేదు. నేలకు సమృద్ధిగా ఏంటమ్మా డౌట్ నేను చూపిస్తాను, ఎన్ని చూపిస్తాను. 20 రోజులకు ఒకసారి మనం కనుక ద్రవజీవామృతం ఇస్తే ఏం అక్కర్లేదు. ద్రవజీవామృతం అంటే ఏమీ కాదు. నా దగ్గర 10,000 లీటర్ల ట్యాంకులు 2 ఉంటాయి. ఆ 10,000 లీటర్ల ట్యాంకులో 8,500 లీటర్ల నీళ్లు నింపుతా.
8,500 లీటర్లు ఒట్టి నీళ్లు నింపుతా, మంచి నీళ్ళు బోర్ వాటర్ నింపి దాంట్లో 500 లీటర్లు 4 నుంచి 500 లీటర్లు కౌ యూరిన్ కలుపుతా, 300 కేజీలు కౌ డంగ్ కలుపుతా, 10 కేజీలు జాగరి కలుపుతా బెల్లం, ఒక 4-5 కేజీలు శనగపిండి కలుపుతా. ఇవన్నీ కలిపి నీడలో అట్టి పెట్టి మీకు ట్యాంకులు చూపిస్తాను. నీడలో అట్టి పెట్టి 3 రోజులు అట్టి పెడతా, 2 నుంచి 3 రోజులు అట్టి పెడతా. బాగా కలుపుతూ ఉంటా, రోజు పొద్దున మధ్యాహ్నం సాయంత్రం నీడలో ఉండాలి. కలిపితే 3వ రోజుకి అద్భుతమైన అమృత జల్ తయారైంది. దాని నిండా బ్యాక్టీరియా గంట 2 గంటలు 3 గంటలకి బ్యాక్టీరియా డెవలప్ అవుతూ ఉంటుంది అట్లా. కాబట్టి అదంతా మనం ఫిల్టర్ చేసి బోర్ వాటర్తో పాటు ఈ 13,000 చెట్లకి పంపిస్తే సాయిల్ ఫర్టిలిటీ అద్భుతంగా పెరిగిపోతుంది. బోర్ వాటర్తో పాటు ఈ ద్రవజీవామృతం కూడా ఫిల్టర్ అయ్యి చెట్టుతో కలిపడిపోయి అదే ఆహారం అయిపోతుంది. ఆ బయోడైవర్సిటీ, ఆ మైక్రో ఆర్గానిజమ్స్ పెరిగిపోతాయి. అదే చెట్టుకు కావాల్సిన పోషక పదార్థాలను అందిస్తూ ఉంటాయి. 2, మన దగ్గర చెట్లు ఇన్ని 13,000 అన్నాం కదా, 40-50 ఎకరాలు 60 ఎకరాల్లో పెట్టే చెట్లు 10 ఎకరాల్లో పెట్టాం. ఇది కొత్త పద్ధతి, ఎవరు చేయలేదు ముందు, మన ప్రయోగాలు. ఇది హై డెన్సిటీ అంటాం. హై డెన్సిటీ ఇంకా నేను ఆల్ట్రా హై డెన్సిటీకి వెళ్ళాను. ఆల్ట్రా హై డెన్సిటీ అంటే 10 ఎకరాల్లో 12-13 చెట్లు పెడితే ఆల్ట్రా హై డెన్సిటీ. దగ్గర ఈ చెట్లన్నీ కలిసిపోయి దగ్గర ఏం చేస్తామంటే కొమ్మలు కట్టిస్తాం. వేస్టేజ్ కొమ్మలు కొన్ని ఉంటాయి, ఎండిపోయిన కొమ్మలు కొన్ని ఉంటాయి. ఇవన్నీ కట్ చేసి ఒక చోట గుట్టకేస్తే 6-7 టిప్పర్లో బయోమాస్ మనకు రెడీ అవుతుంది ఎవ్రీ ఇయర్. ఇన్ని 13,000 చెట్ల మీద బయోమాస్ అంటుందండి. ఆ చెట్లు కొమ్మలు కత్తిరించిన కొమ్మలు ఉంటాయి కదా, వేస్ట్ చేయకూడదు, తగలబెట్టకూడదు, ఆకులు కూడా వేస్ట్ చేయకూడదు. అవన్నీ ఒక చోట గుట్టకేసుకున్నారనుకో, ఆ గుట్టకేసుకున్న దానికి అవన్నీ ఒక 4 నెలలు ఎండిన తర్వాత జేసీబీ తెచ్చి ఒక అరగంట సేపు అంటే పప్పులాగా పిండిలాగా అయిపోతుంది. దాంట్లో మన దగ్గర ఉన్న కౌ డంగ్ ఒక 6-7 టిప్పర్లు తీసుకెళ్ళాలి. ఇది 6 టిప్పర్లు అయితే 6 టిప్పర్లు కౌ డంగ్ కలపాలి. ఒక 2,000 లీటర్లు కౌ యూరిన్ కలపాలి. జేసీబీతో బాగా కలిపితే దాంట్లో ఒక ట్రాక్టర్ కోల్ పౌడర్, చార్కోల్ పౌడర్ అంటారు, 1,500 రూపాయలు దొరికింది, బొగ్గు పొడి. అది కలిపితే అద్భుతమైన ఫర్టిలిటీ పెరిగిద్ది. దాన్ని అమృత్ మిట్టి అంట నేను. దాన్ని బాగా కలిపి ఒక 2-3 నెలలు మాగబెట్టాలి. బయోమాస్ 6 టిప్పర్లు, 7 టిప్పర్లు కౌ డంగ్, 2,000 లీటర్లు కౌ యూరిన్,